సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసేలా యూజీసీ నూతన నిబంధనలు రూపొందించారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. యూజీసీ నూతన మార్గదర్శకాలపై తమ అభ్యంతరాలను కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు నివేదించినట్లు తెలిపారు. నూతన నిబంధనల ద్వారా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులకు నష్టం జరుగుతుందని, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా నిర్ణయం తీసుకోవద్దని విజ్ఞప్తి చేసినట్లు కేటీఆర్ తెలిపారు. ప్రభుత్వానికి మేము చేసిన విజ్ఞప్తి ఏమంటే, ఈ యూజీసీ మార్చే ప్రయత్నం ఏదైతే చేస్తున్నదో నిబంధనలు, అందులో మొట్టమొదటిది మాకు అభ్యంతరకరమైనది ఏమి అంటే, భవిష్యత్తులో రాష్ట్రాల యొక్క హక్కులను హరిస్తూ ప్రజాస్వామిక అదేవిధంగా సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా అన్ని విశ్వవిద్యాలయాల్లో కూడా, రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో కూడా సెర్చ్ కమిటీలకు, వైస్ ఛాన్సలర్ నియామకానికి సంబంధించి సెర్చ్ కమిటీలకు రాష్ట్ర గవర్నర్ గారికే బాధ్యత పెడుతూ ఒక నిర్ణయం తీసుకుంటున్నారు. ఇది ఎంతమాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకం, ఫెడరల్ స్పిరిట్కి వ్యతిరేకం, అటానమీకి, ఇన్స్టిట్యూషనల్ అటానమీకి కూడా ఇది వ్యతిరేకం అని చెప్పి వారికి చాలా వివరంగా, దాదాపుగా ఒక 6 పేజీల విజ్ఞాపన పత్రాన్ని కూడా వివరంగా వారికి ఇవ్వడం జరిగింది. నో సూటబుల్ క్యాండిడేట్ అనే ఒక నిబంధన తీసుకొచ్చి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అర్హత కలిగిన విద్యార్థులకు అన్యాయం జరిగితే ఇది మంచిది కానే కాదని చెప్పి కూడా వారికి వివరంగా చెప్పాం.